గురువు అంటే సర్వ సమానత్వాన్ని ప్రబోధించాలి, ఆర్షధర్మ పథాన్ని ఆవిష్కరించాలి, ధైర్యాన్ని ఆత్మవిశ్వాసాన్ని అందించాలి, కర్తవ్యాల్ని ప్రబోధిస్తూ నవ్య పథ నిర్దేశకుడిగా దిశానిర్దేశం చెయ్యాలి. నిరంతరం తాను చైతన్యంగా ఉంటూ శిష్యులలో సైతం జాగృతిని పెంపొందించాలి. తరతమ భేదాలు లేని సౌజన్యపూరిత భావజాలాన్ని గురువు పెంపొందించాలి. అలాంటి గురువులే సమాజానికి అసలైన మార్గదర్శకులు. ఆ గురు పరంపరను అందిపుచ్చుకున్న ఆచార్యులు, గురువర్యులు ఎందరో ఈ భరతభూమిని సుసంపన్నం చేశారు. ఆ నేపథ్యంలోని గురుపీఠమే కర్ణాటకలోని బాళెహొన్నూరులో నెలకొన్న శ్రీమద్ జగద్గురు రంభాపురి వీరసింహాసన మహాసంస్థాన్ పీఠం. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న చ శ్రోత్ర జిహ్వే న చ ఘ్రాణ నేత్రే. శ్రీమద్ జగద్గురు రంభాపురి వీరసింహాసన మహాసంస్థాన్ పీఠం బాళెహొన్నూరు, కర్ణాటక రాష్ట్రంలోని చిక్కమగళూరు జిల్లాలో భద్రానది తీరంలో ఉన్న ఒక ప్రముఖ వీరశైవ ధార్మిక కేంద్రం. ఇది వీరశైవ సంప్రదాయంలోని పంచమహాపీఠాలలో మొదటిదిగా పరిగణించబడుతోంది. ఈ పీఠాన్ని శ్రీ జగద్గురు రేణుకాచార్యులు స్థాపించారు. ఆయన ఆంధ్రప్రదేశ్లోని కొలనుపాక సోమేశ్వరస్వామి అనుగ్రహంతో జన్మించినట్టుగా చెబుతారు. శ్రీమద్ జగద్గురు రంభాపురి వీరసింహాసన మహాసంస్థాన్ పీఠం కర్ణాటక కాశ్మీర్ అని పిలువబడే బాళెహొన్నూరులో ఉంది. ఇక్కడి సహజ వనరుల సౌందర్యం భక్తులను, పర్యాటకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ప్రశాంతమైన వాతావరణంలో చూడచక్కని ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రదేశం ఆధ్యాత్మికంగా ఎంతో విశేషమైనది. అలౌకికానుభూతిని అందిస్తూ దైవ సాన్నిధ్యానికి భక్తులను మరింత సామీప్యం చేస్తుంది. బాళెహొన్నూరులోని శ్రీమద్ జగద్గురు రంభాపురి వీరసింహాసన మహాసంస్థాన్ పీఠం ఎన్నో ముఖ్య విశేషాల సమాహారం. శ్రీ రేణుకాచార్యులు కృతయుగంలో ఈ పీఠాన్ని స్థాపించారు. ఆయన కొలనుపాక నుండి మలయాచల ప్రాంతానికి విచ్చేశారు. నాటి మలయాచలమే నేటి బాళెహొన్నూరు. ఇక్కడ ఆయన అగస్త్యమునికి వీరశైవ సిద్ధాంత శిఖామణిలోని 101 స్థలాలను ఉపదేశించారని చెబుతారు. అలాగే ఈ పీఠానికి ఎంతో ధార్మిక ప్రాముఖ్యత ఉంది. ఇది వీరశైవ ధర్మంలో పంచాచార్యులచే స్థాపించబడిన 5 పీఠాలలో అగ్రస్థానంలో ఉంది. ఈ పీఠంలో శ్రీ వీరభద్ర, భద్రకాళి, రేణుకాచార్యుల మందిరాలు ఉన్నాయి. ఇవి ఈ స్థలాన్ని పవిత్ర తీర్థస్థలిగా తీర్చిదిద్దాయి. ప్రస్తుతం ఈ పీఠానికి శ్రీ ప్రసన్న రేణుకా వీర సోమేశ్వర రాజదేశికేంద్ర శివాచార్య భగవత్పాదులు 1992 ఫిబ్రవరి 6 నుండి 121వ పీఠాధిపతిగా ఉన్నారు. రంభాపురి పీఠం ఎన్నో సేవల్ని అందిస్తోంది. రంభాపురి మఠం భక్తులకు ఉచిత భోజనాన్ని ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి అందిస్తోంది. అలాగే వసతి సౌకర్యాలను కల్పిస్తోంది. పేద విద్యార్థుల కోసం వసతి గృహ సౌకర్యం కూడా ఉంది. సాంస్కృతిక, సామాజిక సేవలను కొనసాగిస్తూ ఈ పీఠం తనదైన ప్రత్యేకతను చాటుకుంటోంది. చాళుక్యులు, హొయసలలు, విజయనగర రాజులు, మైసూరు వడయార్లు వంటి అనేక రాజవంశాలు ఈ పీఠానికి దానాలు అందించి ఈ పీఠ ధార్మిక, సామాజిక సేవలను గౌరవించాయి. బాళెహొన్నూరు చిక్మగళూరు నుండి 50 కిలోమీటర్ల దూరంలో, బెంగళూరు నుండి 286 కిలోమీటర్ల దూరంలో పశ్చిమంలో ఉంది. ఈ ప్రాంతం తుంగ, భద్రా నదుల సమీపంలో ఉన్న సుందరమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి.
ఇక్కడ ఉన్న ప్రత్యేక ఆకర్షణలు ఈ పీఠ ప్రాధాన్యతను మరింత ఇనుమడింపచేస్తాయి. బాళెహొన్నూరులోని రంభాపురి పీఠం వీరశైవ సంప్రదాయానికి ప్రధాన కేంద్రంగా వర్ధిల్లుతోంది. ఎన్నో శతాబ్దాల క్రితం వీరశైవం ఈ ప్రదేశం నుంచి దక్షిణాపథానికి విస్తృతంగా వ్యాపించింది. వీరశైవ సంప్రదాయం లింగాయత ధర్మం లేదా శివశరణ సంప్రదాయం అని కూడా పిలువబడే ఈ సంప్రదాయం హిందూ మతంలో శైవ సిద్ధాంతంపై ఆధారపడిన ఒక ప్రముఖ ఆధ్యాత్మిక మార్గం. ఇది 12వ శతాబ్దంలో కర్ణాటకలో శ్రీ బసవಣ್ణ లేదా బసవేశ్వర ద్వారా సంస్కరించబడింది. బసవಣ್ణ ద్వారా ఇది విస్తరించబడినప్పటికీ దాని మూలాలు శ్రీ రేణుకాచార్యుల వంటి పంచాచార్యులు అనగా 5 గురువుల ద్వారా సువ్యవస్థితమయ్యింది. ఈ సంప్రదాయం శివభక్తి, సమానత్వం, సామాజిక సంస్కరణలపై దృష్టి సారిస్తుంది. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप. వీరశైవ సంప్రదాయానికి ప్రత్యేకంగా కొన్ని ముఖ్య లక్షణాలు ఉన్నాయి. అందులో మొదటిది ఇష్టలింగ పూజ. వీరశైవులు శివుణ్ణి లింగ రూపంలో ఆరాధిస్తారు. ప్రతి భక్తుడు గురువు ద్వారా దీక్ష పొంది ఇష్టలింగాన్ని ధరిస్తాడు. దీనిని ఎల్లప్పుడూ శరీరంపై ఉంచుకుంటారు. ఇష్టలింగం వ్యక్తిగత ఆధ్యాత్మిక సాధనకు చిహ్నం. ఆలయాలకు బదులుగా వ్యక్తిగత లింగ పూజ ద్వారా శివునితో నేరుగా సంబంధం స్థాపించడం ఈ సంప్రదాయం యొక్క ప్రత్యేకత. రెండవది పంచాచార్యుల పరంపర. వీరశైవ సంప్రదాయం 5 మహాపీఠాల ద్వారా వ్యాప్తి చెందింది. శ్రీ రేణుకాచార్య రంభాపురిలో, శ్రీ దారుకాచార్య కేదారలో, శ్రీ ఏకో రామాచార్య శ్రీశైలంలో, శ్రీ పండితారాధ్య శివమొగ్గలో, శ్రీ విశ్వారాధ్య బల్లిగావిలో పీఠాల్ని స్థాపించారు. ఈ పీఠాలు వీరశైవ సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తాయి, ఆధ్యాత్మిక సామాజిక సేవలను అందిస్తాయి. మూడవ అంశం సామాజిక సంస్కరణలు. బసవಣ್ణ వంటి సంస్కర్తలు కుల వ్యవస్థ, లింగ వివక్ష, ఇతర సామాజిక అసమానతలను వ్యతిరేకించారు. కాయకమే కైలాసం అంటే కర్మే స్వర్గం అనే సూత్రం ద్వారా పని యొక్క గౌరవాన్ని, సమానత్వాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. అనుభవ మంటపం అనే సభ ద్వారా బసవಣ್ణ సమాజంలోని అన్ని వర్గాల ప్రజలను ఒక్కచోట చేర్చి ఆధ్యాత్మిక చర్చలను ప్రోత్సహించారు. నాలుగవ అంశం వచన సాహిత్యం. వీరశైవ సంప్రదాయం యొక్క ముఖ్య ఆకర్షణ వచన సాహిత్యం. ఇవి బసవಣ್ణ, అక్క మహాదేవి, అల్లమప్రభు, సిద్ధరామ, ఇతర శరణలు రచించిన సరళమైన కన్నడ కవితలు. ఇవి శివభక్తి, నీతి, జీవన దర్శనాన్ని వివరిస్తాయి. ఈ వచనాలు సామాన్య ప్రజలకు సులభంగా అర్థమయ్యే భాషలో రాయబడ్డాయి. ఇది వీరశైవ సంప్రదాయాన్ని జనాదరణ పొందే విధంగా చేసింది. ఐదవ ముఖ్యాంశం అష్టావరణాలు. వీరశైవ సంప్రదాయంలో 8 ఆచారాలు ముఖ్యమైనవి. వీటిని అష్టావరణాలు అంటారు. గురు, లింగ, జంగమ, విభూతి, రుద్రాక్ష, పాదోదక, ప్రసాద, మంత్ర. ఇవి భక్తుడికి ఆధ్యాత్మిక జీవనంలో మార్గదర్శకాలుగా పనిచేస్తాయి. ఆరవది షట్స్థల సిద్ధాంతం. వీరశైవ దర్శనంలో షట్స్థల సిద్ధాంతం ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక మార్గం. ఇది 6 దశల ద్వారా అంటే భక్త, మాహేశ్వర, ప్రసాది, ప్రాణలింగి, శరణ, ఐక్య అనే రీతులలో ఆత్మ శివునితో ఐక్యమయ్యే ప్రక్రియను వివరిస్తుంది. వీరశైవ సంప్రదాయం లింగ, కుల, ఆర్థిక వర్గాలకు అతీతంగా సమానత్వాన్ని ప్రోత్సహించింది. స్త్రీలతో పాటు అన్ని వర్గాల వారు ఈ సంప్రదాయంలో గౌరవాభిమానాలు అందుకుంటున్నారు. ఆధ్యాత్మిక సరళత ఈ సంప్రదాయం ప్రత్యేకత. ఇది సంక్లిష్టమైన ఆచారాలకు బదులు భక్తి, నీతిపై దృష్టి సారించింది. ప్రధానంగా రంభాపురి పీఠం ద్వారా రేణుకాచార్యులచే వీరశైవ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంతో పాటు శివభక్తి, విద్య, సామాజిక సేవలను అందిస్తోంది.
వీరశైవ సంప్రదాయం శివభక్తి, సమానత్వం, కర్మ సిద్ధాంతంపై ఆధారపడిన ఒక ఆధ్యాత్మిక మార్గం. ఇది సామాజిక సంస్కరణల ద్వారా సమాజంలో గణనీయమైన మార్పులను తెచ్చింది. ఇది ఈరోజు కూడా కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఇతర ప్రాంతాలలో బలమైన ప్రభావాన్ని కలిగి ఉంది. తుంగానది ఒడ్డున ఉన్న రంభాపురి పీఠం భూమిపై స్వర్గధామంగా భక్తులు భావిస్తారు. ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూడముచ్చటగా ఆకట్టుకుంటుంది. ఆకుపచ్చని పరిసరాలు, సతత హరిత అరణ్యాలు, జంతుజాలంతో సుభిక్షమైన ప్రకృతి వనరులతో ఈ ప్రదేశం ప్రశాంతతకు అచ్చమైన చిరునామాగా భాసిల్లుతోంది. ఆధ్యాత్మికత, ప్రశాంతమైన ప్రకృతి ఈ రెండింటికి అవినాభావ సంబంధం ఉంటుంది. ఎక్కడ ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుందో అక్కడ ప్రశాంతత వర్ధిల్లుతుంది. ఆ ప్రశాంతతకు ప్రకృతి సౌందర్యం కూడా తోడైతే ఆ ఆధ్యాత్మిక శక్తి మరింతగా శోభిల్లుతుంది. అందుకు ప్రత్యక్ష తార్కాణం ఈ రంభాపురి పీఠం. ఈ పీఠానికి మరో పేరు వీరసింహాసన మహాసంస్థాన పీఠం. అనాదిగా ఎంతోమంది ఆచార్యులు ఈ పీఠానికి పీఠాధిపతులుగా వ్యవహరించారు. రేణుకాచార్యులు నిర్దేశించిన సంప్రదాయాలను అనుసరిస్తూ ఈ పీఠం ఔన్నత్యాన్ని అంతకంతకు పెంపొందింపచేశారు. ఇప్పటి వరకు దాదాపుగా 120 మంది పీఠాధిపతులు ఈ రంభాపురి పీఠానికి సారథ్యం వహించారు. వీరశైవ సిద్ధాంతం, వీరశైవ ఘనవారసత్వం, సుదీర్ఘ గురు పరంపరకు రంభాపురి పీఠం ఒక సమున్నత ఉదాహరణగా నిలుస్తోంది. రంభాపురి మఠానికి కొలనుపాకను మూలస్థానంగా చెబుతారు. వీరసింహాసనానికి దీన్ని పరంపరగా పేర్కొంటారు. గోత్రపురుషుడు వీరభద్రుడు కావటం వల్ల ఈ పీఠానికి వీరభద్ర పీఠం అనే పేరు కూడా ఉంది. ఈ పీఠాధిపతులందరినీ వీరగోత్రికులుగా వ్యవహరిస్తారు. షడ్విధ సూత్రధారులు స్వర్ణకమండలాన్ని చేపట్టి అశ్వత్థ దండధారులై, ఆకుపచ్చ వస్త్ర పతాకదారులై ఈ పీఠాధిపతులుగా గోచరమవుతారు. ఈ క్షేత్రంలో గోత్రపురుషుడైన వీరభద్రుడు నెలకొన్న ప్రధాన ప్రదేశాన్ని గురుస్థానంగా పేర్కొంటారు. వీరభద్రుడి కుడిపక్కన సోమేశ్వరలింగం, ఎడమవైపు రేవన్న సిద్ధులు ప్రతిష్ఠించిన చంద్రమౌళీశ్వర స్వామి శివలింగం, ముఖమండపంలో వీరరుద్రముని శివాచార్యులు శిల్పీకరించిన నంది విగ్రహం నెలకొని ఉంటాయి. ఈ పీఠం వెనుక భాగంలో రుద్రముని శివాచార్యుల జీవ సమాధి ఉంటుంది. ఆ పక్కనే వరుసగా పూర్వపు పీఠాధిపతుల సమాధులు దర్శనమిస్తాయి. అదే వరుస క్రమంలో వీరభద్రస్వామి వారి దేవేరి చౌడేశ్వరి మాత ప్రత్యేక ఆలయం నెలకొని ఉంటుంది. ఆ పక్కనే దాసోహ నిలయంగా పేర్కొనే ప్రసాద వితరణ మందిరం ఉంటుంది. దీనికి చేరువలోనే రేణుకాచార్య మందిరం, ఈ మందిరానికి సమీపంలో భక్త సందర్శన ప్రదేశం, దాని పక్కనే సంస్కృత, వేద, జ్యోతిష అధ్యయన విద్యార్థుల వసతి గృహాలు, కార్యాలయాలు నెలకొని ఉంటాయి. ఈ మందిరాన్ని దాటి ముందుకు వెళ్లగానే రుద్రమణి జ్యోతి, గంగాధర జ్యోతి, శివానంద జ్యోతి వంటి నామధేయాలతో ముఖద్వారాలు దర్శనమిస్తాయి. ఈ ప్రాంగణంలో సుమారు 2000కు పైగా విద్యార్థులు వేద విద్యను, జ్యోతిష, సంస్కృతాన్ని అభ్యసిస్తున్నారు. అంతేకాకుండా ఆధునిక విద్యను నేర్పించే విద్యాలయాలు కూడా ఉన్నాయి. నిత్యం ఎంతోమంది యాత్రికులు, భక్తులు, ఈ పీఠ పరంపరను అనుసరించే శిష్యులు ఈ మఠానికి విచ్చేస్తుంటారు. ప్రస్తుతం పీఠ బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్యులు గురు పరంపరలో 121వ గురువు. ఈ పీఠ గురు పరంపరలో అన్ని వర్గాల వారికి ప్రాధాన్యమివ్వడం విశేషం. ముక్తి మునీశ్వర, ముక్తి శివేశ్వర, చంద్రశేఖర శివాచార్య, పంచాక్షరి శివాచార్య, శివానంద రాజేంద్ర శివాచార్య వంటి గురువులు ఈ పీఠాన్ని మరింతగా అభివృద్ధి చేశారు. ఈ పీఠ వైభవాన్ని విస్తృతం చేశారు. విశ్వశాంతి, ఆర్షధర్మ అభివృద్ధి వంటి లోక కళ్యాణ ఆకాంక్షతో ఈ పీఠం తన బాధ్యతను నిర్వహిస్తోంది. వీరసింహాసనాన్ని అధిరోహించిన వారందరూ శివభక్తి పరాయణతో శివ వైభవాన్ని, వీరశైవ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేస్తారు. 121వ పీఠాధిపతులుగా వర్ధిల్లుతోన్న రేణుక వీర సోమేశ్వర శివాచార్య స్వామి 1992 ఫిబ్రవరి 6న ఈ పీఠ బాధ్యతలను స్వీకరించారు. ఈ పట్టాభిషేక వేడుకకు ఉజ్జయిని, కేదారం, శ్రీశైలం, కాశీ గురువులు విచ్చేశారు. వేలాది మంది భక్తుల సమక్షంలో జరిగిన పీఠాధిరోహణ కార్యక్రమం ఒక నూతన సంప్రదాయాన్ని ఆవిష్కరించింది.
పీఠంలో నిత్యాన్నదానం, గురుకుల పాఠశాలల స్థాపన, శ్రీ రేణుక ఆచార్య శిక్షణ ప్రతిష్టాపనా వేదిక వంటివి ప్రస్తుత పీఠాధిపతి స్థాపించారు. దీని ద్వారా వీరశైవ ధార్మిక సాహిత్యాన్ని ప్రచారం చేయడానికి సంకల్పించారు. ప్రతి నెల పౌర్ణమి నాడు పీఠాచార్యులు పీఠంలోనే ఉండి భక్తులకు దర్శనాన్ని, ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తారు. దీన్ని పౌర్ణమి సేవగా పేర్కొంటారు. ఇటీవలే పీఠాన్ని జీర్ణోద్ధరణ చేసి నూతన భవనాలను నిర్మింపచేశారు. భక్తులకు వసతి సౌకర్యాలు కూడా ఏర్పాటు చేశారు. ఇందుకోసం రుద్రజ్యోతి, శివానంద జ్యోతి, గంగాధర జ్యోతి అనే పేర్లతో యాత్రికులకు, భక్తులకు వసతి భవనాలను నిర్మించారు. ఈ పీఠాన్ని అధిరోహించిన పూర్వ ఆచార్యులు సందర్శించిన ప్రదేశాలన్నింటినీ కూడా సందర్శనీయ ప్రదేశాలుగా తీర్చిదిద్దారు. ఈ పీఠ నిర్వహణ బాధ్యతలకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ట్రస్ట్ని ఏర్పాటు చేశారు. వీరశైవ మతం విస్తృత వ్యాప్తికి ఈ పీఠం పునరంకితమవుతూ ఆర్షధర్మ వికాసానికి తనవంతు కృషి చేస్తోంది. వీరశైవ ఆరాధకులు తమ శాఖకు చెందిన గురువులు, మఠాధిపతులను ఆరాధ్యమూర్తులుగా, మార్గదర్శకులుగా పరిగణిస్తారు. వారి జయంతులను, జన్మదినోత్సవాలను, వర్ధంతులను పండుగ దినాలుగా నిర్వహిస్తారు. మహాశివరాత్రిని అత్యంత విశేషంగా వీరశైవ పీఠంలో ఆచరిస్తారు. 11-12 శతాబ్దాల నాటి నుంచి ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ప్రబలంగా వీరశైవ సంప్రదాయం అమల్లో ఉంది. బసవಣ್ణ తర్వాత వీరశైవ మతం పంచాచార్యుల ఆధ్వర్యంలో వర్ధిల్లింది. ఈ సంప్రదాయంలో ఏకేశ్వరోపాసన చేస్తారు. లింగాయతరు, లింగమంతుడు, వీరశైవుడు, లింగధారులు అని వివిధ రకాల పేర్లతో వ్యవహరిస్తారు. ఇష్టలింగం ఆరాధనకు ఈ సంప్రదాయంలో ప్రాధాన్యమిస్తారు. కుల వ్యవస్థను వీరశైవులు వ్యతిరేకిస్తారు. సర్వ సమానత్వ భావాన్ని పాటిస్తారు. వీరశైవ మతస్థాపకుడైన బసవేశ్వరుడు వీరి ఆరాధ్య గురువు. సాక్షాత్తు ఈశ్వర స్వరూపంగా బసవಣ್ణ సంభావిస్తారు. బసవಣ್ణ నిర్దేశించిన కాయక అంటే పని, దాసోహం అంటే సేవలను ఆరాధనపూర్వక క్రియలుగా పేర్కొంటారు. సార్వత్రిక సృష్టికర్త పరమేశ్వరుడని వీరి ప్రగాఢ విశ్వాసం. ప్రధానంగా దక్షిణ భారతదేశంలో కర్ణాటకలో వీరశైవ సంప్రదాయం ఎక్కువగా ఆచరణలో ఉంది. జాతి, వర్గ భేదం లేకుండా అందరూ శివదీక్షా సంస్కారం పొందవచ్చని వీరశైవ ధర్మం చెబుతోంది. మూఢాచారాలను, మూఢ విశ్వాసాలను వదిలి చైతన్యవంతంగా వ్యవహరిస్తూ జీవనపథాన్ని సుగమం చేసుకోవాలని ఈ సంప్రదాయం ప్రవచించింది. శివపరమాత్మే నిత్యం సత్యమని, దేహమే దేవాలయమని, హృదయస్పందనగా వర్ధిల్లే చైతన్యమే పరమేశ్వరుడని, శ్రమను మించిన సౌందర్యం లేదని, మన జీవనగతిని శ్రమ, శక్తి, పట్టుదల వంటివి నిర్దేశిస్తాయని వీరశైవం ప్రతిపాదించింది. దైవభక్తి కన్నా సత్ప్రవర్తన మిన్న అనే సూత్రం ఈ సంప్రదాయానికి మూలం. ప్రేరణ, చైతన్యం, జాగృతితో వీరశైవ సిద్ధాంతాలను ప్రచారం చేస్తూ ఏకేశ్వరోపాసన నిర్వహిస్తూ సర్వసమానత్వ భావాలకు ప్రతీకగా రంభాపురి మఠం వర్ధిల్లుతోంది. ప్రశాంతమైన వాతావరణంలో వర్ధిల్లుతూ ప్రమోదకరమైన, ప్రకృష్టమైన, ప్రభావవంతమైన రీతిలో ఆర్షధర్మాన్ని, సేవా సంప్రదాయాన్ని ప్రచారం చేస్తూ రంభాపురి మఠం ప్రగతి పథంలో పురోగమిస్తోంది. ఓం శ్రీ గురుభ్యో నమః. न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मात्सर्यभावः. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.